అమరావతి ఇక ఈస్ట్మన్ కలర్ సింగపూర్ అయిపోయాయి, మలేషియా అయిపోయాయి, లాస్ట్కు రాజమౌళి బాహుబలి కూడా అయిపోయాయి. మరి మీరు అంత పెద్ద హైదరాబాద్ కట్టినటువంటి మహానుభావులు మరి చిన్న అమరావతి కట్టడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారో నాకైతే అర్థం కాలే. కానీ ఈ రాష్ట్రంలో మాత్రం ప్రభుత్వం ఆశాజనకంగా లేదు. ఏదో ఇప్పుడిప్పుడే పప్పు బెల్లాలు ఇచ్చినట్టు 2000 పెన్షన్ ఇస్తే అవి నమ్మరు, నమ్మే కాలం ఇక్కడ ప్రజల. నేను అబ్జర్వేషన్ ఏంటంటే, నేను నిన్న ఒక్కరోజు వచ్చి చెప్పింది కాదు, ఇది ఒక 6 నెలల నుంచి మా అబ్జర్వేషన్స్, గ్రౌండ్లో ఉన్నటువంటి రియాలిటీ. మాకొద్దు బాబు ఈ చంద్రబాబు అనేటువంటి పద్ధతిలో ప్రజలు ఉన్నారు. అన్ని వర్గాల ప్రజలు, అందరికీ మోసమే జరిగింది. అన్ని అల్లావుద్దీన్ అద్భుత దీపం అన్ని గ్రాఫిక్స్ సృష్టించేస్తున్నారు. నేను రాజకీయం చేయడానికి వచ్చిన బాబు, డెఫినెట్గా పార్ట్ ఆఫ్, నేను ఒక ఎమ్మెల్యేని, గతంలో మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని. ఆషామాషిగా వచ్చి పోను కదా, మీరేదో అడుగుతారు నేనేదో చెప్పాలి. రెండోది, నాతో పాటు హైదరాబాద్ నుంచి చాలా భారీ ఎత్తున మేము వచ్చినాం. దారిలో పొడవునా కూడా మా వాళ్ళ దగ్గరకు వచ్చి మీరందరూ ఎందుకు వచ్చినని, లేకపోతే మాకు ఆతిథ్యం ఇచ్చిన వాళ్ళు ఎందుకు ఇస్తున్నారని, ఈ ఇంటెలిజెన్సీ లేకపోతే మీ మీద ఇక రకరకాలుగా ఇవన్నీ చేస్తున్నారు. ఈ తాటాకు చప్పుళ్ళకు మేము భయపడేటోళ్ళం కాదు, మాకు వ్యవస్థలు ఉంటాయి. ఆడ కలిపిన తర్వాత ఈడ కలిపినా కలపకపోయినా ప్రజలు అదే చూస్తారు. కాంగ్రెస్తో కలిసే పోటీ చేశారు కదా, ఈడ కలవకుండా కానీ మీరు కాంగ్రెస్తో కలిసి ఆడ పోటీ చేసింది మాట్లాడతారు కదా. ఎన్టీఆర్ అభిమానులు ఊరుకోరండి. మహానుభావుడు ఎన్టీ రామారావు, మీకేంటంటే ₹1 లేకున్నా కానీ అభిమానంతో ఇప్పటికి ఉన్నారు వాళ్ళు. వ్యవస్థలో అధికారం మీ చేతిలో ఉంది కాబట్టి వాళ్ళు ధైర్యంగా వాళ్ళు మాట్లాడలేకపోతుండొచ్చు, కానీ ఎలక్షన్లో చుక్కలు చూపిస్తారు.